హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము గోకర్ణ టూర్ వెళ్తున్నాం. ఇప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళి మేము హైదరాబాద్కి ట్రైన్లో అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి 2:45. సో హైదరాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎప్పటికప్పుడు వేరే ట్రైన్లోకి వెళ్ళాలి. మళ్ళీ డైరెక్ట్ ఇంకా అక్కడ బీచ్, గుడి అవన్నీ మీకు అయితే చూపెడతా గైస్. బాయ్, అక్కడ కలిసి చేద్దాం. ఫైనల్లీ అయితే ట్రైన్కి అయితే రీచ్ అయిపోయినాం. వాగినాడు ట్రైన్ అనమాట ఇది. మంచిర్యాల నుంచి వెళ్ళి హైదరాబాద్కి. నా వాయిస్ అయితే సరిగా వినబడదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. నేను ట్రైన్ దిగాక మళ్ళీ నేను లాగ్ చేస్తాను, అన్నింటినీ మళ్ళీ మిక్స్ చేస్తాను చూడండి. హాయ్ గైస్, ఇప్పుడైతే మేమైతే హైదరాబాద్లో మోస్ట్ పాపులర్ బవాచి హోటల్లో అయితే ఫుడ్ చేస్తున్నాం. లంచ్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము నాంపల్లి స్టేషన్ మెట్రోలో వెళ్తున్నాం. ఆ వీడియో కూడా చేశాను. నెక్స్ట్ మీకు వీడియో దీని తర్వాత వచ్చేది మెట్రోనే. సో ఆ మెట్రో వీడియో తర్వాత మీరు డైరెక్ట్ ఇంకా నన్ను మీరు ట్రైన్లో చూడవచ్చు, స్లీపర్ ట్రైన్. సో గైస్, ఇప్పుడైతే మెట్రోలో ఉన్నా, చూసారు కదా. ఇప్పుడు మెట్రోలో ఎలా నిలబడాల్సి వస్తుందో. సో మెట్రోలో అంటే ఇంకా కూర్చోడానికి ఉండదు, నిల్చోడానికి ఉండదు. దీని బదులు ఇంకా బెస్ట్ ఏమంటారు, మన రిజర్వేషన్ సీట్స్ బెస్ట్ అనుకుంటాం. కానీ మెట్రోలో వెళ్తే ఎందుకు మజా వస్తుంది. సో అందుకే నేను ఇప్పుడు చూసారు కదా, నేను ఈ వీడియోలో నిల్చొని ఉన్నా. నా తర్వాత మేము దిగే టైంలో కాసేపు కూర్చోవడానికి దొరికింది. కానీ మొత్తం మెట్రో అనేది చాలా కూల్గా ఉంటుంది. మొత్తం ఏసీ తోటి అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది మెట్రో. నేను ఆల్రెడీ 2-3 టైం నేను గోకర్ణ ట్రైన్ అయితే ఎక్కేసాను. ఇప్పుడు నెక్స్ట్ నేను మార్నింగ్ అయితే నేను మీకు వీడియో తీస్తా, తర్వాత నేను అప్లోడ్ చేస్తా వీడియో తీసి. సో గోకర్ణలో ఏం జరుగుతుందో, బీచెస్ అన్ని వీడియో తీస్తా. రేపటి నుంచి పార్ట్ 2 అనేది అయితే కంటిన్యూ అవుతుంది. గోకర్ణ బీచ్, గోకర్ణ టెంపుల్ది. సో ఈ నైట్ ఏం పడుకోవడమే ఫుల్. రేపు మార్నింగ్ అయితే నేను వీడియో తీస్తాను. మార్నింగ్ వరకు మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ మాత్రమే. రేపైతే గోకర్ణ అసలైన పార్ట్ 1 టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అంతలోపు మీరు వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోకి అయితే మీరు వెళ్ళిపోండి. బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము ట్రైన్ తోటి రీచ్ అయ్యాం. కర్ణాటక డిస్టిక్ అయితే వచ్చినాం, కర్ణాటక డిస్టిక్కి. సో ఇప్పుడు మీరు ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఏమంటారు, నేను మళ్ళీ మీకు వీడియో చూపెడతా. సో నెక్స్ట్ అయితే మాది బీచ్.